ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 25 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు మాత్రం పూర్తి కాలని చెప్పేసి రైతులు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షాలకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ధాన్యం కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో పాటు హన్మకొండ జిల్లా సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్ గారు ఉన్నారు. వారి నాటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి 25 నుంచి 30 రోజులు గడుస్తున్నాయి, కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు మాత్రం జరగట్లేదు అని చెప్పేసి రైతులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అసలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సార్? దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సరే, మన జిల్లాలో సంబంధించి యాసంగి 2024-25కి సంబంధించి యాక్చువల్గా మనకు ప్రపోజ్డ్ అంటే లాస్ట్ సీజన్లో ఎట్లయితే మనం 150 సీజన్ సెంటర్స్ నడిపామో ఈ సీజన్లో కూడా 157 సెంటర్స్ను మనం ప్రపోజ్ చేయడం జరిగింది, ఇమీడియట్లీ ఓపెన్ చేయడం జరిగింది. సరే, మన జిల్లాకు వచ్చి ఏంటంటే మనకు నవంబర్లో యాక్చువల్గా మనం ఓపెన్ చేసి పెట్టడం జరిగింది రైతులకు ఇబ్బంది కలగకుండా. కానీ ఏంటంటే మనకు అరైవల్ అనేది ఎప్పుడైనా మనకు లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయినప్పటి నుండి మనం ఇప్పటి వరకు 44,791 ఎంటీస్ను పర్చేజ్ చేసి 44,639 ఎంటీస్ను మిల్లులకు కూడా తరలించడం జరిగింది. బ్యాలెన్స్ వచ్చేసి మనకు ఇది కాంటా అయిన ధాన్యం 151 ఎంటీస్ మాత్రమే ఉంది. సో దీనికి ఏంటంటే అకాల వర్షాలకు సంబంధించి మనకు అంటే ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు రివ్యూలు అంటే వీక్లీ రివ్యూస్ పెడుతూ టెలికాన్ఫరెన్స్ తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ సిబ్బంది అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో టార్పాలిన్స్ కావచ్చు, వేయింగ్ మిషన్స్ అండ్ మనకు మాయిశ్చర్ మిషన్లు అన్నీ సమకూర్చడం జరిగింది. టార్పాలిన్స్ కూడా ప్రతి సెంటర్కు 20 నుండి 30 టార్పాలిన్స్ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి ఇవ్వడం జరిగింది. సో అలాగే మీరు అన్నట్టు ఏదైనా మనకు తడిసినట్టు దృష్టికి వస్తే కూడా మేడం గారు అంటే కలెక్టర్ గారు మనకు రివ్యూ తీసుకోవడం జరిగింది. అందరికీ అధికారులకు కాల్ చేసి ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉంటే దాన్ని కంపల్సరీ ఇమ్మీడియట్లీ ఏది మనకు బాయిల్ మిల్స్కు తరలించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మీరు ఇప్పుడు ఎక్కడైతే మన జిల్లాలో మాకు దృష్టికి వచ్చింది ఒకటి ఐకేపీ ధర్మసాగర్, ఒకటి పిఎస్సిఎస్, అక్కడికి మన సొసైటీ నుండి డీసీఓ గారు కూడా వెళ్ళారు, చూశారు. అక్కడ నుండి మేము ఏంటంటే ఒకటి ఎల్కుర్తి అక్కడ నుండి కూడా ఒక లారీని ధనలక్ష్మి రైస్ మిల్లు కూడా చెప్పడం జరిగింది, బాయిల్ మిల్లర్కు దింపించడం జరిగింది. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైనా అకాల వర్షం నుండి తడిచినప్పటికీ దాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తాం. ఇప్పటికే ధర్మసాగర్ మండలం సంబంధించి ధర్మసాగర్లో కానీ సాయిపేటలో కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ పూర్తిగా కొనుగోలు కేంద్రాలు ధాన్యం పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించి ఆ టార్పాలిన్స్ కానీ ఇవ్వట్లేదు, కనీసం గన్ని సంచులు కూడా అందుబాటులో లేదు, హమాలీలు కూడా అందుబాటులో లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అందుకోసం ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని కూడా ఆరోపిస్తున్నారు. సార్ ఏం చెప్తారు? సో గన్ని సంచులకు వచ్చేసి మనకు యాక్చువల్గా ఏంటిది 1,50,000కు సంబంధించి మనకు 37 lakhs కావాలి. ఆల్రెడీ 25 lakhs మనం గోడాంలో నిల్వ ఉంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనము ఐకేపీ సెంటర్స్కి కానీ పిఎస్సిఎస్కి కానీ 18 lakhs గన్నీసు ఏది గోడాం నుండి సప్లయర్ గన్నీస్ ద్వారా పంపించడం జరిగింది. మరియు రైస్ మిల్ నుండి ఒక 2 lakhs, మొత్తం 20 lakhs గన్నీస్ ఆల్రెడీ సెంటర్స్కు పంపించడం జరిగింది. సో 20 lakhs గన్నీస్ అంటే మనకు 80,000 ఎంటీస్. సో కానీ మనం పర్చేజ్ చేసింది ఇప్పటివరకు నియర్ బై 50,000 అంటే 30,000 గన్నీస్ ఎంటీస్కి సంబంధించిన గన్నీస్ కూడా అదనంగా మనం పీపీ సెంటర్స్కి పంపించడం జరిగింది. గన్నీ కొరత మాత్రం ఏమీ లేదు. వాళ్ళని ఏంటంటే మనకు 2-3 days ముందే ఇన్ఫామ్ చేయమంటున్నాం. గన్నీసు ఇప్పుడు ఒక 2,000 ఉన్నాయనుకోండి, 2,000 గన్నీసు అయిపోతాయి అన్నప్పుడే ముందు ఇన్ఫామ్ చేయమని ముందే అడ్వాన్స్గా పంపించడం జరుగుతుంది. టార్పాలిన్స్ కూడా ఏంటంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి 5,000 టార్పాలిన్స్ అంటే కొత్తగా ఒక 1,700 టార్పాలిన్స్ కూడా వాళ్ళు తెప్పించడం జరిగింది. మార్కెటింగ్ అంటే ఏదైతే ఏఎంసీల ద్వారా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఐకేపీకి సంబంధించిన అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు, అసలు మనం పట్టించుకోవట్లేదు. మాయిశ్చర్ పేరుతో కూడా మమ్మల్ని ఇంకా మాయిశ్చర్ రాలని చెప్పేసి వాళ్ళు కావాలని తాత్సారం చేస్తున్నారని చెప్పేసి రైతులు ఇంతకుముందు కొంతమంది ఆగ్రహం చేసేసారు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి? అంటే యాక్చువల్గా మనకు ఎఫ్ఏక్యూ నామ్ ప్రకారం 17 మాయిశ్చర్ అంటే అప్ టు 17 మాయిశ్చర్ ఉంటే కంపల్సరీ పర్చేజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే యాసంగి కాబట్టి ఎండాకాలం అంటే ఎండ కూడా తీవ్రత బాగానే ఉంది. అంటే 17 కంటే బిలో మాయిశ్చర్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ పర్చేజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో నిన్నటి నుంచి ఈ వారంలో కనీసం ఒక 3 సార్లు వర్షాలు కురుస్తుంటాయి.
మా ధాన్యం తడుస్తున్న కొద్దీ మేము ఆరబెడుతున్నాం, మళ్ళీ వర్షం వస్తుంది, కనీసం కవర్ లేవు. అసలు ఇప్పుడు తడిసిన ధాన్యం అధికారులు కొనుగోలు చేస్తారని చెప్పేసి రైతులకు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మన దగ్గర అంటే మామూలుగా మన దగ్గర ఏంటంటే నిన్న వర్షం పడింది. సో దానికి రైతులు ఎదర్యపడద్దు. ప్రతి గింజ పర్చేజ్ అంటే మనకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ధాన్యం తడిచినప్పటికీ దాన్ని కొనుగోలు చేసి బాయిల్ మిల్స్కైనా తరలిస్తాము. ఏమి ఇబ్బంది పడద్దు. ఈ సీజన్ సంబంధించి పూర్తిగా ఈ కొనుగోలు ఎప్పటివరకు పూర్తవుతారని మీరు ఆశిస్తున్నారు సార్? మనం యాక్చువల్గా ఏంటంటే మనకు మేలో మ్యాక్సిమం క్వాంటిటీ వచ్చేస్తుంది. కానీ మనకు శాంపేట్, ఆత్మకూరు మండలాలు దామెరకు సంబంధించి మనకు జూన్ 10th వరకు నడుస్తుంది కాబట్టి జూన్ 10th వరకు ఎండింగ్ అంటే అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. భారీ వర్షాలు పడ్డా కూడా రైతులు ఎవరు ఆవేదనకు గురి కావద్దు. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజ కూడా మేము కొనే ప్రయత్నం చేస్తాం. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇప్పుడు కొంతవరకు ఆలస్యమైన వారు వాస్తవమే, కానీ త్వరితగతిన జూన్ 10th లోపు ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ విన్నర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్.